హాయ్ అండి. చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, మీరు హెయిర్ని టవల్తో డ్రై ఎలా చేస్తారనేసి. ఏం లేదండి, నార్మల్గానే మీలాగే నేను కూడా టవల్తోనే శుభ్రంగా తలంతా ఆరబెట్టేసుకుంటాను. నా దగ్గర ఎలక్ట్రికల్ డ్రైయర్స్ ఏం లేవు. హెయిర్ వాష్ తర్వాత అయితే చాలా ఎక్కువ నీళ్ళు ఉండిపోతాయి కదా తలకి, అందుకని ఒక టవల్ అయితే చుట్టపెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా ఉంచేస్తాను. తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా టవల్ అంతా పీల్చేసుకున్నాక వేరే టవల్తో మళ్ళీ ఇలాగా ఫ్యాన్ దగ్గర నుంచుని శుభ్రంగా ఆరబెట్టేసుకుంటాను తల అంతా. చాలామంది టవల్తో వాళ్ళ హెయిర్ని రుద్దుకునేటప్పుడు ఏదో యుద్ధం చేసినట్టు అటు ఇటుగా చిక్కులు పెట్టేస్తారు. దయచేసి అలా చేయకండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా అలా టవల్ మాత్రమే నీళ్ళు పీల్చుకునేలాగా తలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా తల అయితే రుద్దుకోండి. ఇది నా సజెషను. నాకు ఎలా చూసుకున్నా 1 గంట పడుతుంది తలంతా డ్రై అవ్వడానికి. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో అయితే హెయిర్ని నేను తల మెయింటైన్ చేయడానికి టైం సరిపోదండి. కానీ హెయిర్ నాది ఎలా ఉందంటే దానికి మెయిన్ కారణం మా వారే. ఆయన నాకు ఎంత బిజీగా ఉన్నా కానీ నాకు మాత్రం హెయిర్ విషయంలో అయితే చాలా టైం ఇస్తారు. అంటే నేను చేసే వర్క్ కూడా ఆ టైంలో చేసే వర్క్ ఏదైనా ఉంటే తను చేసేస్తారు. ఏ విషయంలో అయినా సరే మనం ముందుకు రావాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది మెయిన్ ఉండాలండి. అప్పుడే మనం ఏ విషయంలో అయినా సరే సక్సెస్ అవ్వగలం. ఇంకా జుట్టు అనేది కొంచెం కొంచెం ఆరుతుంది. ఇప్పుడే పూర్తిగా ఆరడానికి ఇంకా చాలా టైం పడుతుంది. నేను ఇంకా వీడియోని చాలా వరకు కట్ చేస్తాను ఎడిటింగ్లోని. త్వరగా వీడియో అయితే తీసేద్దాము, ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువైపోతుంది కదండి. అందుకనేసి ఎలా కట్ చేసినా కానీ 13 నిమిషాల వీడియో అయితే వచ్చేసింది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఎవరన్నా కొత్త వారు కానీ చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ వస్తాయి. అవి కూడా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. మీకు అవి కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తర్వాత మీకు హెయిర్ కేర్ గురించి ఇంకా ఏమైనా విషయాలు కావాలి అంటే వీడియోస్ కానీ నాకు కామెంట్లో చెప్పండి, తెలుస్తుంది. మీరు ఇంకా వీడియోస్లో చూడాలనుకుంటే మా హోమ్ టూర్ కూడా చేస్తాను. మొత్తానికైతే ఇలా జాగ్రత్తగా తలంతా ఆరబెట్టేసుకుంటే కొంతసేపటికి ఆరిపోద్దండి. నాకు ఇన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల హెయిర్ ఫాల్ అనే ప్రాబ్లం అయితే లేదండి. ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చాలామంది అడుగుతారు, మీరు హెయిర్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని. అప్పుడు అన్నీ ఎలా చెప్పగలమండి? ఇలా వీడియోస్లో చూసి ఫాలో అవుతేనే కదా మెయింటెనెన్స్ అనేది అవుతుంది. ఒక రోజులో చేసేది కాదు కదండి. ఇంకా చాలా వరకు ఆరిపోతుంది. ఒకసారి టవల్ని చుట్టబెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తే కొంచెం మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి బాడీలోంచి. అది దానివల్ల కొంచెం ఇంకా డ్రై అయిపోద్ది. ఆ తర్వాత నార్మల్గా మనం దువ్వేసుకుని జడ వేసుకోవచ్చు. నేను చేసేది ఇప్పుడు అదేనండి. ఒక 5 నిమిషాలు అలా ఉంచేసుకుందాం. అలాగా ఇలా చేయడం వల్ల కూడా అంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుద్ది అనమాట. ఇవి చిన్న చిన్న విషయాల్లా కనిపించవచ్చు, కానీ చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీకు. మీరు ట్రై చేయండి. అంగోండి, జుట్టు అయితే క్లాత్ తీసాను, ఆరిపోయింది చాలా వరకుని. ఇప్పుడు స్టార్టింగ్ అనమాట, కోంబు దువ్వుతున్నాను అలా అలా. సరదాగా పోనీటైల్ వేద్దామనేసి అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. బ్యాండ్ తీసుకుని వేస్తాను. ఎవరో కామెంట్లో అడిగారండి పోనీటైల్తో హెయిర్ వీడియో చేయండి అని. దాన్ని ప్రత్యేకించి వీడియో ఎప్పుడైనా తీస్తాను, కానీ అది నాకు ఎలా వేయాలో తెలీదు. ఇప్పుడు సరదాగా బ్యాండ్తో చేస్తున్నాను అలా. లాంగ్ హెయిర్కి పైన బ్యాండ్ పెడదామన్నా అంత పొడవు తలలోంచి తీయడం చాలా కష్టమండి. అందుకనే నాకు ఒక ఐడియా వచ్చింది. తలలో ఒకసారి అలా చుట్టబెట్టేసి అప్పుడు మధ్యలోంచి వేయచ్చు అనేసి ట్రై చేస్తున్నాను అలాగా. ఎందుకంటే చివరి దాకా లాగడం అంటే అది చిక్కులు పడిపోద్ది, అలాగే జుట్టు కూడా తెగిపోద్ది. అది నాకు అస్సలు ఇష్టం కాదు. చెప్పాను కదా, పోనీటైల్ కూడా మీకు రాదా అని అనొద్దు. నాకు హెయిర్ని ఎలాగైనా చిన్నగా కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదండి. మొత్తానికైతే ట్రై చేస్తున్నాను. అలాగా జాగ్రత్తగా పైకి బిగిస్తే ఆ బ్యాండ్ సెకండ్ టైం మళ్ళీ తిరగదండి. ఒక టైంలోకి అది అలా పట్టేసింది. అది జారదు, అలాగే బాగా టైట్గా ఉండదు. ఆ బ్యాండ్ ఎంత సైజు ఉందో నా హెయిర్ కరెక్ట్గా సరిపోయింది.
ఇంకా ఎంత బిగించినా ఇంకేం బిగిస్తుంది అంతే కదండి. ఇప్పుడు పోంటెల ముడి ఒకసారి చిక్కు అయితే తీస్తాను, చూద్దాం దువ్వెన దిగుద్దో దిగదో. నేను చెప్పాను కదండి, ఎక్కడైనా చిన్న చిక్కున్నా చాలా సాఫ్ట్గా దువ్వాలనేసి, అంటే నా పద్ధతి. ఇప్పుడు దాన్ని 2 భాగాలు చేసి కింద ఒక బ్యాండ్ పెట్టాలి. మళ్ళీ సేమ్ అలాంటి బ్యాండే తీసుకున్నాను, 2 బ్యాండ్లు అయితే. ఒక్క పాయిని కొంచెం సాఫ్ట్గా సమానంగా తీసుకుందాము. మధ్య మధ్యలో మళ్ళీ జుట్టు ఉండిపోయి చిక్కులు విడిపోద్ది. చూసారా, విడదీస్తున్నాను. చిక్కులు ఏమైనా ఉన్నాయంటే కొంచెం సాఫ్ట్గా వస్తాయనేసి. ఇలా 2 పాయలు సమానంగా తీసుకుని కిందన రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అప్పుడు పోంటేలు ఎలా వేయాలో చూద్దాము. బ్యాండ్ తీసుకుని పెట్టాలండి కిందన. దాన్ని మళ్ళీ బ్యాండ్ పెట్టిన తర్వాత కింద చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ అదే బ్యాండ్లోంచి ఫోల్డ్ చేయాలి. అప్పుడే మనకి పోంటెలు అందంగా ఉంటుంది అన్నమాట. చూద్దాం ఫస్ట్ టైం పోంటెలు ఎలా వస్తుందో. అది అంతకీ కింద నా జుట్టు అయితే లొంగట్లేదండి, జాగ్రత్తగా అలాగా ఫోల్డ్ చేస్తున్నాను. అది అయిన తర్వాత చూద్దాము వెనకాల కరెక్ట్గా వచ్చిందో లేదో అనేసి. అమ్మయ్య, ఏదో అలా అలా వచ్చింది. ఇప్పుడైతే సూర్యుడు చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు మనం కూడా ఒకసారి ప్రదక్షిణ చేసి వచ్చేద్దామండి. అలా అలా బాగా తిరుగుతుంది. ఎక్కడైనా ఊడిపోద్దామో బ్యాండ్ మళ్ళీ మొదటిగా వస్తుంది అనుకున్నాను, కానీ నన్ను అర్థం చేసుకుంది నా జుట్టు అయితే. అమ్మయ్య, మొత్తానికి మెట్లు ఎక్కేసాం పైకి. ఇప్పుడు ఒకసారి పోనీటైల్ అనేది రూపం వచ్చిందా లేదా వేరే ఏదైనా రూపం వచ్చిందో చూద్దాం. అబ్బా పర్లేదులేండి, ఫస్ట్ టైంలో బాగానే వచ్చింది. కొంచెం మీకు నా పోనీటైల్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, పోనీటైల్ అది లేదా దానికి ఏదైనా పేరు పెట్టారా అనేసి. సరేనండి, ఇంకా ఎక్కువసేపు ఉంచొద్దు దాన్ని, ఎందుకంటే మళ్ళీ నేను ఆ జుట్టుతో అలా ఉండలేను కదా. ఏదైనా ఒక జడ వేసేసుకుందాము. జాగ్రత్తగా కింద ఉన్న బ్యాండ్ని తీసేసి ఒకసారి అలా అలా దువ్వేసి అల్లేద్దాము పాయలు. ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. మళ్ళీని ఒకసారి జాగ్రత్తగా దువ్వేసుకుని 3 పాయలు తీసేసుకుని జడ అయితే అల్లేసుకుందామండి. బ్యాండ్ ఉండగానే అల్దాం అనుకుంటున్నాను, అది కూడా ఒకసారి మోడల్ ఎలా ఉంటుందో జడ చూద్దామనేసి. మొన్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే వీడియో పెట్టాను కదండి, అంటే ఆమ్లెట్ వేసి 3 రోజులు తింటాను అనేసి. తర్వాత 4 రోజులు నేను ఏ బ్రేక్ఫాస్ట్ తింటానో రేపు షార్ట్ వీడియో పెడతాను, తప్పకుండా అందరూ చూడండి. నేను కూడా ఒక నెలకు ఒకసారి అలా దోశ ఇడ్లీ అలా తింటానండి, కానీ నాకు అంత కంఫర్ట్గా అనిపించదు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. మనం చికెన్ తిన్నా మటన్ తిన్నా ఎలాంటి నాన్ వెజ్ తిన్నా సరే మన వెయిట్ పెరగకుండా ఉండాలంటే కొన్ని నియమాలు అయితే పాటించాలండి హెల్త్ విషయంలో. మీరు కూడా జడ వేసుకున్నప్పుడు టైం ఎంత పడుతుందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎందుకంటే నేనే ఇంత టైం వేసుకుంటానా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. మా ఇంట్లో అయితే మా పిల్లలకి నాకు జడ వేసుకోవడానికి చాలా టైం పడేస్తుందండి ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటే. అందుకే ఎర్లీ మార్నింగే లేచి ముందు తల విషయం చూసుకుంటాము, స్పీడ్గా వేసేసుకుందాము, చాలా లేట్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా మీరు వేసుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇదే ఫస్ట్ టైము ఇలా వేసుకోవడం అయితే. అమ్మయ్య, చాలా వరకు వస్తుంది చివరిదాకా. కానీ ఇప్పుడు నుంచి అల్లాలి ఇదంతా. అల్లిన తర్వాత క్లిప్ పెట్టేస్తాను. తిరిగిపోతుందండి అది, బ్యాండ్ పెట్టిన గురించి అక్కడ పైన బిగవలేదు కదా, కానీ బాగానే ఉందనిపిస్తుంది. మీకు ఎలా ఉందో చెప్పండి నాకు. ఇలాంటి జడలు అయితే పిల్లలకి ఎక్కువ బాగుంటాయండి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు పేరు పెట్టరు కదా, ఎలాగైనా అందంగా ఉంటారు వాళ్ళు. పిల్లలకి ఏ మోడల్ జడలు వేసినా మనం వేసుకుంటేనే వెరైటీగా చూస్తారు. జుట్టు చివరన పెట్టుకోవడానికి బ్యాండ్ల కన్నా చిన్న చిన్న క్లిప్స్ కొనుక్కోండి, చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. మీకు చిన్న హెయిర్ ఉన్నా కానీ కిందన పిలకలా కనిపించదు, కొంచెం నీట్గా కనిపిస్తుంది హెయిర్. ఎప్పుడైనా అలా ట్రై చేయండి. నేను క్లిప్సే పెట్టుకుంటాను, బ్యాండ్లు తక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే సారీస్ కూడా మ్యాచ్ అవుతాయి క్లిప్స్ అయితే. జడ కూడా నిలబడుతుంది, అందంగా కనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్. నేను ఇప్పుడు పెట్టుకుంటాను చూడండి. మొత్తం జడంతా చివరిదాకా అల్లేసిన తర్వాత స్పీడ్గా అల్లేసుకుని జాగ్రత్తగా కింద ఒకసారి మళ్ళీ చిక్కు తీసేసుకుని అప్పుడు క్లిప్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది.
చిక్కుతో పెట్టుకుంటే క్లిప్ మళ్ళీ పట్టేస్తుందంటే మళ్ళీ వెంట్రుకలు తెగిపోతాయి. చాలా జాగ్రత్తగా వేసుకోండి. జడ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్లిప్ పెడతాను. ఒకసారి పైనుంచి లూజు ఎలా ఉందో, టైట్గా ఎలా ఉందో, అంటే కొంచెం లాగి పెట్టినట్టు అనిపిస్తుంది కదా పైనుంచి ఒకేసారి వేసేస్తే. దానికోసం ఒకసారి సెట్ చేసుకుని అప్పుడు మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు క్లిప్ పెట్టుకోండి. నేనైతే అలాగే పెట్టుకుంటాను. ఫైనల్గా అయితే జడ వీడియో అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. ముందైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. జడ అయితే అయిపోయింది చూడండి. ఒకసారి దాన్ని సెట్ చేసుకుంటే సరిపోద్ది. నేను చెప్పినవి ఇలాంటి క్లిప్సేనండి. మీరు కూడా ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతాయి ఇలాంటివి చిన్న చిన్న క్లిప్స్. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండవు. 30 రూపీస్ 40 రూపీస్కి అలా వస్తాయి. కొంచెం కలర్ మ్యాచింగ్గా చూసుకుని తీసుకోండి, బాగుంటాయి. నేను ఎక్కడికి వెళ్ళినా 90% క్లిప్సే పెట్టుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సరేనండి, ఈ రోజుకైతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దామండి. సరేనండి, బాయ్.